नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना పట్టణంలో ఈరోజు హనుమాన్ సౌరసేన ఆధ్వర్యంలో కదిరి సంబంధించిన విశేష హిందూ బంధువులందరూ కూడా ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి అలాగే యువకులు శక్తియుక్తులతో ఉత్సాహంతో ఒక శౌర్యాన్ని ప్రదర్శించే విధంగా ఆ హనుమంతు యొక్క కృప ఈ యొక్క ప్రాంతం మీద హిందూ బంధువుల మీద సమస్త జనాల మీద ఉండాలని కోరుకుంటూ హనుమాన్ సౌరసేన కదిరి శాఖ ఈరోజు ఈ విజయోత్సవ వేడుక జరుపుతుంది. అందుకే ఈ కార్యక్రమానికి చేసిన పూర్వ ప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క ఆదరించినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రదర్శన అందరికి కూడా ఒక మంచి సందేశాన్ని అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రదర్శన కూడా 10 మందిని జీవన విధానం గురించి తెలియజెప్పల్లా, ధర్మం గురించి తెలియజెప్పల్లా, మత సామరస్యం గురించి తెలియజెప్పే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి పిలిచి ఈ హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగం పంచుకునే రకంగా అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.
మరి మన టీచర్లు అందరూ కూడా మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తారు. ఆ సలహాలు సూచనలు అందరూ కూడా అల్లరి చేయకుండా ఒక 20 నిమిషాల పాటు టీచర్లు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి అంశాలు విని వాటిని ఆచరిస్తారని కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఈరోజు మన పూజకు ముఖ్య అతిథి పాఠశాల విద్యాధికారి ఎంఈఓ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ మొట్టమొదటిగా ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసుకుంటున్నాము. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము 10వ తరగతి బ్యాచ్కి మొత్తం రాష్ట్రంలో ఉండే పాఠశాలలన్నీ కూడా సరస్వతి పూజ కంపల్సరీ చేసి మనం పరీక్షలకి ఎంటర్ అవుతాము. సో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ప్రధానోపాధ్యాయునికి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా నమస్కరిస్తూ అందరికీ ఆశీస్సులు తెలుపుకుంటూ 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుతున్నాను దగ్గర. కాబట్టి మీరు 6, 7, 8, 9, 10 ఈ 5-6 క్లాసులు కూడా మా దగ్గరే చదువుకున్నారు. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ కావాలని మా అందరి ఆశయము, మరియు తల్లిదండ్రుల ఆశయము కూడా. ఆ ఆశయం అంతా నెరవేరాలంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి చదివింది ఆ ఎగ్జామ్ రోజు మీ యొక్క సామర్థ్యాల్ని చూపించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అందరి దగ్గర డబ్బులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఈరోజు సరస్వతి పూజ అంటే మీరు అందరూ కూడా ఎంత ఆనందంగా కూర్చున్నారు. ఈ సరస్వతి తెల్ల మీ అందరికీ కూడా ఆనందంగా ఈరోజు కూర్చోబెట్టింది. మీరందరూ కూడా మంచి సమాజంలోనూ మంచి గౌరవం ఉండే చోట పోవాలని మా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా. మీరు కూడా మనసులో అనుకోండి, మేమంతా కూడా మంచి చోట పోవాలా, మంచి గౌరవం ఉండే చోట పోవాలా, మంచి ఎడ్యుకేషన్ ఉండే చోట పోవాలా, అందరూ కూడా ఆనందంగా కూడా అనుకోండి. సో దాదాపు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థి దశ మీ అందరిది కూడా ఏమీ తెలియని దశ. ఇదంతా కూడా పిల్లలు దేవత లాంటి వారు. నెక్స్ట్ మీరు 2వ స్థానంలో అడుగు పెడతారు. ఇంటర్మీడియట్ లో అన్ని తెలిసి అక్కడ మీరు పోవాల్సి ఉంటుంది అన్నమాట. రేపు 27వ తారీఖు 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మనం కష్టపడి సంపాదించినది మనకు మన జీవితానికి, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. కష్టం లేకుండా వచ్చేది మన జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ, సమాజానికి. తలుపుల మండలంలో భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ వజ్రభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప అనేది కాకుండా ప్రతి ఒక్క పల్లి తిరుగుతూ వస్తూ బట్రేపల్లిలో కూడా చాలామంది వజ్రభాస్కర్ రెడ్డి యువ నాయకత్వానికి ఆకర్షితులై ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అయితేనే, ఉద్యోగ రీత్యా అయితేనే, అదేవిధంగా నరేంద్ర మోడీ పథకాలను ఆకర్షించి చాలామంది బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా తలుపుల మండలంలో బల్జిపేటలో పూల రవణమ్మ అనే మహిళా నాయకురాలుగా ఈరోజు వజ్రభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాల మధ్యన ఆమె చేరడం బీజేపీ పార్టీ ఆశించదగిన విధం. అదే ఎందుకంటే ఈరోజు వీళ్ళంతా నరేంద్ర మోడీ పథకాలకైతేనే, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి గారి కంటి వెలుగైతేనే,
పథకాలు అయితేనే వేరే విధంగా పేదలకు దానం చేసే విధంలో కూడా తిరుగులేని నాయకునిగా ఎదుగుతున్నటువంటి శ్రీ వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వాన వాళ్ళంతా ఆకర్షించి పార్టీలోకి చేరినందుకు మా పార్టీ మండల శాఖ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీ వజ్రభాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు నుంచి అసెంబ్లీలో అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ అనేక మంది వారికి కబురు పంపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు, దేశం కోసం ఆయన చేస్తున్నటువంటి సేవకు మేము ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నాం. అదేవిధంగా మీరు కూడా అనేక సేవలు మన అసెంబ్లీలో కాకుండా జిల్లా వ్యాప్తంగా మీరు సేవలు చేశారు కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి మాకు కనపడితే నరేంద్ర మోడీ గారి యొక్క సేవ తర్వాత మీరు చేసేటువంటి సేవకు చాలామంది కూడా మేము యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు. ఒకే ఒక విషయం చెప్తా ఉన్నారు చదువుకున్న విద్యార్థులు, నరేంద్ర మోడీ మొన్న ఉక్రెయిన్ రష్యాకు జరిగిన యుద్ధంలో నరేంద్ర మోడీ లేకపోతే మేము మా గ్రామానికి తిరిగి వచ్చేవాళ్ళం కాదు కాబట్టి అంత పెద్ద సాహసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ఉన్నటువంటి పార్టీలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మీరు రావండి అని చెప్పడం. ఈరోజు బట్రేపల్లిలో అనేక మంది యువకులు అక్కడ భారతీయ జనతా పార్టీలో చేరారు. అదేవిధంగా ఇంటింటి కూడా చాలామంది వచ్చి వజ్రభాస్కర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాలో తలుపుల పట్టణానికి చెందినటువంటి రమణమ్మ గారు, పద్మావతి గారు, ఇంకా చాలామంది మహిళలు ఈరోజు తలుపుల పట్టణంలో వజ్రభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి చేరి మహిళలకు ఇచ్చేటువంటి విలువ భారతీయ జనతా పార్టీలో మేము గుర్తించాం కాబట్టి అనేక మంది వందలాది మందిని కూడా మేము భారతీయ జనతా పార్టీలో చేరుస్తామని ఈరోజు చెప్పి వాళ్ళు చేరినందుకు వారికి మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వజ్రభాస్కర్ రెడ్డి గారిని సార్ నమస్కారం. అందరికీ అతను చేసే పనుల వల్ల, అతను చేసే మంచి వల్ల చూసి నేను కూడా దాంట్లో పార్టీలో జాయిన్ కావాలని చేయాలి. పిల్లలందరూ ఎన్నికి వచ్చండి బాబు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వజ్రభాస్కర్ రెడ్డి నాయకత్వం, వజ్రభాస్కర్ రెడ్డి నాయకత్వం. ఈరోజు వాలంటీర్ సన్మాన కార్యక్రమం ఏదైతే 2019 కంటే ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో తన మనసుకి చూసినటువంటి తను చూసిన ఇబ్బందులను తను మన రాష్ట్రం అంతా పర్యటించినటువంటి సమయంలో దాదాపు 4000 కిలోమీటర్లు పర్యటించిన సమయంలో ఏదైతే తనకు ఎదురైనటువంటి సమస్యలు చూశాడో, తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రానికి బాగుపడాలా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాల, ఈ రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాల, ఈ రాష్ట్ర యువతకు మంచి జరగాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ఈ ప్రపంచం బాగుంటుంది, ఈ ప్రపంచం బాగుంటే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. మనందరం సుఖంగా ఉండడం కోసం, మనందరం క్షేమంగా ఉండడం కోసం ఏదైతే మన గాంధీజీ కలలు కన్నారో ఆ కళలు సుశాంతం చేయడం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్ప వ్యవస్థని తీసుకురావడం జరిగింది. నుంచి ఒక 5 గ్రామ సచివాలయాలు పరికొమ్మదిన్నే కానీ ఎన్పి కుంట 1, 2, పెడవల్లి, కొత్తపల్లి, పెడవల్లికి సంబంధించినటువంటి సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లందరినీ కూడా ఈరోజు సత్కరించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా దాదాపుగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు
అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీల ద్వారా మరి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారో మనందరం కూడా చూశాం. ఆయన కూడా పాదయాత్రలో స్వయంగా చాలా మంది యొక్క ఆవేదనలన్నీ కూడా విన్నారు. ఆయన గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళని నియమించడం, వాళ్ళు ఓకే చేస్తేనే మరి ఓ పేదవాడికి, ఓ వృద్ధుడికి, ఓ వికలాంగుడికి పెన్షను, బియ్యం కార్డు, ఓ ఇంటి స్థలము, ఇలాంటి పథకాలు అందే అవకాశం ఉండేది. మరి వాళ్ళు ఈ విధంగా అప్పట్లో ప్రజల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, రాజకీయాల పేరుతో సంక్షేమ పథకాలు అందకుండా వేధించారో మనందరం కూడా చూసినాం. అదేవిధంగా మరోవైపు లంచాలు, వేలకు వేల రూపాయలు పేద ప్రజల నుంచి పిండి పిప్పి చేయడం, రాకపోతే ఆ పథకాలన్నీ కూడా ఆపే పరిస్థితి మనందరం కూడా చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అవన్నీ కూడా తన పాదయాత్రలో గమనించి మరి మనం రేపొద్దున అధికారంలోకి వస్తే చేయబోయే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల ముందే ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా మనం అందించబోతా ఉన్నాము. మేనిఫెస్టో రూపంలో, నవరత్నాల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. మరి చెప్పిన ప్రతి హామీని కూడా కేవలం సంవత్సర కాలంలోనే ఈరోజు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం సంవత్సర కాలంలోనే 95% పైచీలకు ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా గతంలో లాగా జరగకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ పథకాలన్నీ కూడా చేరాలి. ఈ పథకాల లబ్ధిదారులను గుర్తించే విధానంలో పూర్తిగా మార్పులు తీసుకురావాలి. కులం ఆధారంగానో, మతం ఆధారంగానో మొదట వాళ్ళకు గుర్తొచ్చేది వాలంటీర్ మాత్రమే. అక్కడున్న సర్పంచ్ గుర్తురాడు, ఎంపీటీసీ గుర్తురాడు, ఎమ్మెల్యే అసలే గుర్తురాడు. కేవలం వాలంటీర్ మాత్రమే ఈరోజు గుర్తొచ్చే పరిస్థితి. అంత చక్కగా మీరంతా కూడా ఈరోజు కనెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖున మీరు వాళ్ళ చేతుల్లో పెట్టే పెన్షన్, వాళ్ళ కళ్ళల్లో ఆనందం అది మీరు మాత్రమే చూడగలుగుతూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు దాదాపుగా 33 పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యాకానుక, వసతి దీవెన, నేతన్న నేస్తం, రకరకాలుగా ఈబీసీ నేస్తం, ఇలా దాదాపుగా 33 పథకాలు కేవలం మీ ద్వారానే ఈరోజు ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీ మీద ఉంచిన బాధ్యతని మీరు కూడా అంతే చిత్తశుద్ధితో నిర్వహించినారు. ఆఖరికి ప్రతిపక్షం కూడా ఏ రోజు కూడా ఎక్కడ ఫలానా వాలంటీరు లంచం తీసుకున్నాడనో, వాలంటీరు ఫలానా అక్రమం చేశాడనో ఈరోజు ఆరోపణ చేయలేని పరిస్థితి. అంత చక్కగా, అంత చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద ఉంచినటువంటి బాధ్యతని నిర్వహిస్తున్న మీకు అందరికీ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మిమ్మల్ని సత్కరించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచే మనందరం కూడా గడప గడపకు కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ గడప గడపకు కార్యక్రమంలో ప్రతి మండలంలో, మీ మండలంలో నెలకి 3 రోజులు నా పర్యటన ఉంటుంది. ప్రతి గడపకు కూడా నేను తిరగడం జరుగుతుంది. నాతో పాటుగా వాలంటీర్లు కానీ, సచివాలయ ఉద్యోగులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పర్యటిస్తాం. ప్రతి గడపను కూడా మనం ఈ 3 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అందించినటువంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళందరికీ కూడా అందాయా లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా ఎన్ని పథకాలు ఈ 3 సంవత్సరాల్లో ఆ గడపకు అందాయో కూడా మనం వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి పథకాలు అందబోతా ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియజేద్దాం. అక్కడ ఎవరైనా అర్హత ఉండి రాని వాళ్ళు ఉంటే
వాళ్ళకు కూడా ఆ పథకాలు అందడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.